మనోహర్, పెద్దవాళ్ళు అలా చాదస్తంగానే ఉంటారు. మనమే అడ్జస్ట్ అవ్వాలి. చాదస్తం అయితే ఓకే అండి, కానీ అసలు ఆవిడికి మనుషులంటేనే చిన్న చూపు. నాకు తెలిసి ఆవిడ గోల భరించలేకే ఆవిడని తీర్థయాత్రలకి పంపించేసి ఉంటారు. అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆవిడ గారి భర్త ఆవిడ టార్చర్ పడలేకే పోయి ఉంటాడు. ఒకవేళ బ్రతికే ఉండుంటే ఈ పాటికి సన్యాసం తీసుకొని హిమాలయాలకే వెళ్ళిపోయి ఉండేవాడు. వాసు సార్ సాఫ్టే, కానీ ఆ శేషు గారు మాత్రం అచ్చం వాళ్ళ అమ్మ పోలికే అయి ఉంటుంది. అందుకే ఎప్పుడు చూడు ఫేస్ అని చిరాగ్గానే పెట్టుకొని ఉంటాడు. కామెడీ చేసింది చాలు, బాగా ఆకలేస్తుంది. దగ్గరలో హోటల్ ఎక్కడుందో చూడు. హోటల్ అంటే గుర్తొచ్చింది. నేను పర్స్ కానీ ఫోన్ కానీ ఏం తీసుకురాలేదు. మీరు అన్న తెచ్చారా? డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం కదా, ఎలా తీసుకొస్తాను? దేవుడా, ఇప్పుడు ఎలా మరి? రాత్రంతా పస్తులేనా? అంతేగా, తిరిగి ఇంటికెళ్ళి తినలేము. ఇక్కడ తినటానికి మనీ లేదు. సర్లేండి, ఏం చేస్తాం, పదండి. ఏ గుడిలోనో ప్రసాదం దొరుకుతుందేమో చూద్దాం. ప్రసాదాలా? లేకపోతే ఈ రాత్రికి మీకోసం రైల్వే స్టేషన్కి మరీ వెళ్ళి ఈ లగేజీలు ఇవన్నీ మోసి డబ్బులు సంపాదించేసి మీకు టిఫిన్ పెట్టించమంటారా? సారీ, నేను ఆ టైప్ హీరోని అయితే కాదు. నీ నుండి నేను అంతేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పద. అదిగో అక్కడ టిఫిన్ సెంటర్ ఉందండి. దీన్ని దోశ అంటారా? చేత కాకపోతే చేయకుండా ఊరుకోవచ్చు కదా. క్షమించండి బాబు, నాకు ఆరోగ్యం బాలేదని నా కూతురు దోశ వేసింది. దానికి చేత కాదు బాబు, ఏమనుకోకండి. అప్పుడు కొట్టు మూసించవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏ పూటకా పూట వ్యాపారం జరిగితే గాని మా బతుకులు సాగవు బాబు. పైగా పిండంతా వృధా అయిపోయిందని ఆ పసిదాని ఆరాటం బాబు. సరిపోయింది, ఇది కొత్త రకం వ్యాపారం కాబోలు. ఇదిగో తీసుకో. వద్దు బాబు, మీ కడుపు నింపి డబ్బు తీసుకుంటే వ్యాపారం, మీ కడుపు మార్చి డబ్బు ఆశిస్తే భిక్ష ఎత్తుకోవడంతో సమానం. అందుకే వద్దండి. మంచిది, పద వేరే హోటల్కి వెళ్దాం. సరే. ఏడోకమ్మా, అమ్మా ఊరుకో. నా వల్ల ఆయన నిన్ను తిట్టాడు. పోనీలేమ్మా, కొట్టు కట్టేసి ఇంటికి వెళ్దాం పదా. ఉండు, పిండి పడేసి వెళ్దాం. తెల్లవారే సరికుంటే బాగోదు. ఆగండి, ఆ పిండి పడేయకండి. ఎవరమ్మా మీరు? ఎందుకు పడేద్దంటున్నారు? మేము అలా వాకింగ్ వస్తూ ఏమైనా తినడానికి ఉన్నాయని చూస్తే మీ హోటల్ కనిపించింది, అందుకనే వచ్చాను. క్షమించండి బాబు, నా ఆరోగ్యం బాలేదు, నేను చేయలేను. మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మేమే చేసుకుంటాం. మీరా? ఇందాక జరిగిందంతా విన్నాం. మా దగ్గర కూడా డబ్బులు లేవు, సో మా ఫుడ్ మేమే చేసుకుంటాం. ఇంకా వచ్చే కస్టమర్స్ కూడా మేమే చేస్తాం. అయ్యో, కావాలంటే మీరు చేసుకుని తినండి బాబు, పర్వాలేదు. మీరేం మాట్లాడకండి, అలా కూర్చొని రెస్ట్ తీసుకోండి. అలాగే. హాయ్ పాపా. హాయ్ పాపా, నీ పేరేంటి? బాను. నైస్ నేమ్. నేను దోశ బాగా వేస్తాను, తింటావా? ఇదిగో డాడీ దగ్గర నువ్వు కూర్చో, నీకు మంచి దోశ వేసిస్తాను, ఓకేనా? రాధా రెడీయా? రెడీ. రెండు దోశలు ఇవ్వండి. 2 దోశలా? ఒక్క నిమిషం. చల్
థ్యాంక్ యూ. వెలుగక్కడ లేదని చెప్పే మాటేరా చీకటి అంటే నిసి అన్నది ఇదిగోండి. లేదే ఆరాటం తోడై అమ్మ మాకు 2 దోశలు వేయండి. మరి నీ వెంటే ఓటమికే చోటే లేదే వెలుగుల నడుమన గడపక సాగే అర్జున వేగం క్షణమాగేనా నిలబడిపోరే నిలకడ తీరే కలుపని చాటెల్లా వద్దు. ఇదిగో మీరు కూడా తినేయండి, అద్దరిపోద్ది దోశ. ఓకే థ్యాంక్ యూ. మనోహర్ నువ్వు కూర్చో. ఈ మనీ మొత్తం నీకే, దాచుకో. మీరు తిన్నదానికంటే మించి మాకు సహాయం చేశారయ్యా. మీరు బాగుండాలి. మీరు మా పాలిట దేవుళ్ళ వచ్చారయ్యా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. ఎందుకో తెలీదు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తే కడుపు నిండిపోయింది బాబు. మా అమ్మ నాన్న కూడా మీలాగే కష్టపడి పనిచేసేవాళ్ళు. అవునా? మరిప్పుడు మా సంతోషం చూసి ఏ దేవుడికి కన్నుకుట్టిందో బాబు, దాన్ని తీసుకెళ్లి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాడు. నా భార్య ఉండగా నాకు ఏ కష్టం తెలిసేది కాదు, నాకు తెలియనిచ్చేది కాదు. కష్టంలో, బాధలో, సంతోషంలో నాకు తోడుగా ఉండేది. నా కోసం, బిడ్డ కోసం కష్టపడింది. ఇంటి పని, పాప చదువు అన్నీ చూసుకుంటూ నాకు హోటల్లో సహాయం చేసేది. అది పోయాక 2 చేతులు విరిగిపోయినట్టు అయిపోయింది బాబు. ఏం చేయాలో, ఎలా బతకాలో దిక్కు తోచట్లేదు బాబు. ఇదిగో దీని మొహం చూసి బతుకుతున్నాను అంతే. అన్ని బంధాల్లో కంటే భార్యాభర్తల బంధం విలువైందని ఎందుకంటారో అది పోయాకే తెలిసింది బాబు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్యోన్యమైన దాంపత్యం అందరికీ దొరకదు. అది ఒక వరం. మీ ఇద్దరినీ చూస్తుంటే ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి భార్యాభర్తల్లా ఉన్నారు. మీరెప్పుడూ ఇలానే ఒకరికొకరు తోడుగా సంతోషంగా ఉండాలి. దా, ఆల్ ద బెస్ట్. స్మైల్. ఓకే, వెళ్ళు. జాగ్రత్త అండి. అలాగే బాబు. పదరాదా. బాయ్. వెళ్ళొస్తాం బాను. రాధా, నువ్వు ఆగు. నీకు నచ్చిన చీర తీసుకో. ఏంటి బామ్మగారు అలా చూస్తున్నారు? మీ వాళ్ళకి మీరు తీసుకోండి. మావిడికి నేను కొనిస్తాను చీర.